రెక్కల చప్పుడు వినిపించడం క్రమంగా తగ్గిపోతోంది. వాటి సంతతి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. మానవాళికి పరోక్షంగా సాయపడే ఒక జీవి ఉనికి ప్రమాదంలో పడితే అది దీర్ఘకాలిక నష్టానికి కారణమవుతుంది అన్న ఆందోళన కనిపిస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? తెలంగాణలో రాబందులు అంతరించినట్టేనా? రాష్ట్రంలో ఏకైక స్థావరమైన కొమరం భీం జిల్లా పాలరావు గుట్టపై కనుమరుగయ్యాయా? వీటిని ఇక జూ పార్కులోనే చూడాల్సి ఉంటుందా? క్షేత్రస్థాయి పరిస్థితులు వీటికి అవుననే సమాధానం ఇస్తున్నాయా? ప్రకృతిలో సహజ సిద్ధంగా పారిశుద్ధ్య కార్మికుల్లా పరోక్ష సేవలందించే జీవులైన రాబందులు జాడ లేకుండా పోతున్నాయి. మరణించిన జంతువుల కళేబరాలను తింటూ వ్యాధుల వ్యాప్తిని అడ్డుకుంటూ పరోక్షంగా మనుషులకు మేలు చేసే ఈ పక్షుల సంఖ్య అత్యంత వేగంగా తగ్గిపోతుంది. గత 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల రాబందులు మరణించినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తెలంగాణలోనూ అవి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. రాబందులకు ఆవాసంగా ఉన్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచుకలపేట మండలం అటవీ ప్రాంతంలోని పాలరాపు గుట్టపై 3 నెలలుగా రాబందుల జాడ కనిపించడం లేదు. జిల్లాలోని ప్రాణహిత పెద్దవాగు సంగమ తీరాన 300 మీటర్ల ఎత్తులో ఉన్న పాలరాపు గుట్ట ఒకప్పుడు రాబందులకు స్థావరంగా ఉండేది. 2013లో అప్పటి అటవీ అధికారులు ఈ గుట్టపై రాబందుల ఉనికిని గుర్తించారు. సంరక్షణ చర్యలు చేపట్టారు. 2 రోజులకు ఒకసారి పాలరాపు గుట్ట వద్ద ఒక పశు కళేబరాన్ని రాబందులకు ఆహారంగా ఉంచేవారు. ఈ క్రమంలో వాటి సంతతి కూడా పెరిగింది. ఒక దశలో ఇక్కడ గరిష్టంగా 37 రాబందులు ఉండేవి. ఇప్పుడు ఒక్కటి కనిపించడం లేదు. మహారాష్ట్రకు వలస వెళ్లాయని అటవీశాఖ వర్గాలు చెబుతున్నా ఇక్కడి రాబందు రకం జాతులు అక్కడ లేవని నిపుణులు చెబుతున్నారు. వీటిని పరిరక్షించేందుకు రాబందుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని 2018లో రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు ప్రతిపాదించినా దానిపై నిర్ణయం జరగలేదు. ఆ ప్రతిపాదనని ఆమోదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదంటున్నారు. దశకంలో ఇవి కొన్ని కోట్లుగా సుమారు 4 కోట్లుగా గుర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చి పర్యావరణ ప్రేమికులు సర్వే జరిపినప్పుడు 400 మాత్రమే ఉన్నట్లుగా మన దేశంలో గుర్తించాం. పర్యావరణాన్ని సమతుల్యం చేసుకోవాలంటే ఈ రాబందును రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని మనము ప్రభుత్వం వారు అందరూ గుర్తించితే బాగుంటుంది. డైనోసార్లను ఏ విధంగా బొమ్మల రూపంలో మన పిల్లలకి తెలియజేస్తున్నామో కొంతకాలం తర్వాత ఇప్పుడు మన పిల్లలకి రాబందు అనేది ఒక పక్షిగా మాత్రమే మిగిలి ఉంది అని చూపించాల్సిన పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. మనకు తెలుసు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ పెంచుకల్పేట వద్ద ఎన్నో రాబందులు వచ్చి వాలి అక్కడ మృతకళేబరాలను తిని చాలా చక్కగా జీవించేవి. ఇప్పుడు అది అక్కడ రాబందుల గుట్టగా కూడా ఆ ప్రదేశాన్ని గుర్తించాం. కానీ ఇప్పుడు ప్రదేశం పేరు మాత్రమే మిగిలిపోయింది కానీ అక్కడ ఎటువంటి రాబందుని మనం చూడలేకపోతున్నాం. దయచేసి జంతు ప్రేమికులారా మనందరం కలిసి ఈ రాబందు సంరక్షణ గురించి చర్యలు తీసుకోవాలని నా హృదయపూర్వకంగా విన్నపం తెలియజేస్తున్నాను. నిజానికి ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న అరుదైన జాతుల్లో రాబందులు ఒకటి. పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పక్షులివే. జంతువులు పశువుల కళేబరాలు కుళ్లిపోయి వ్యాధులు ప్రబలకుండా రాబందులు వాటిని తింటూ మేలు చేస్తున్నాయి. పక్కనే నదులు వాగులున్న గుట్ట ప్రాంతాలను రాబందులు నివాసంగా ఎంచుకుంటున్నాయి. ప్రాణహిత పెద్దవాగు కలిసే ప్రాంతం కావడం, ఆ పక్కనే ఎత్తైన పాలారపు గుట్ట ఉండటంతో తెలంగాణలో ఈ ఒక్క చోటే అవి మనుగడ సాగించాయి. 1990లో దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా రాబందులు ఉండేవి.
2005 నాటికి 90,000కు, 2017 నాటికి ఈ సంఖ్య 19,000కు పడిపోయింది. రాబందుల సంఖ్య దేశంలో విపరీతంగా తగ్గిపోతోందని స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ 2020 నివేదిక కూడా చెప్పింది. డైక్లోఫినాక్ ఇచ్చిన పశువుల కళేబరాలు తినడం రాబందుల జాతి అంతరించడానికి ప్రధాన కారణం. పర్యావరణ మార్పులు, ఆవాసాలు తగ్గడం, ఆహారం దొరక్కపోవడం కూడా కారణాలుగా చెబుతున్నారు. కొండలు గుట్టలు ఏవైతే ఉంటాయో ఈ నగరీకరణం, ఈ పట్టణీకరణం, నగరీకరణమైనటువంటి కారణం వల్ల ఉన్నటువంటి రాళ్ళు రప్పలు మొత్తం అనేటువంటి గుట్టలు కొనని నశించిపోయి ఆ రాబందులు పెద్ద పక్షి జాతి గుడ్లు కాబట్టి ఆ పక్షి గుడ్లు పెట్టుకునేటువంటి ఆవాసాలు అనేటువంటివి లేకుండా అయిపోయాయి. పాపం అది ఎక్కడ గుడ్లు పెట్టని తెలియక చివరి వాటి యొక్క రిప్రొడక్షన్ సిస్టమ్ అనేటువంటి అవకాశం లేకుండా అయిపోయింది. అలాగే మరి రాబందుల యొక్క పరిస్థితి అదే ప్రమాదంలో చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి విలుప్తమైన ప్రమాదాలు ఉంది కాబట్టి మరి వాటిని కనీసం చూద్దామన్నా, ఇప్పుడు నెక్స్ట్ భావి తరాలకు రాబందులు ఎలా ఉంటాయి అనేటువంటిది చూపిద్దామన్నా కూడా చూపించేటువంటి పరిస్థితి లేకపోవడం చాలా దయమైన స్థితి. మరి ఇప్పటికైనా సంబంధించినటువంటి శాఖ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ మన ప్రాంతంలో వాటి ఉనికిని చాటుకున్నాయి కాబట్టి వాటికి మళ్ళీ అవకాశం ఇచ్చేసేసి మన ప్రాంతంలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీవ వైద్య పరిరక్షణకు తప్పనిసరిగా, అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ పేరు పావురాతి గుట్ట అనగానే అది రాబందుల కిల్లా అనేటువంటి పేరు వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని మేము పర్యావరణవేత్తలుగా, పర్యావరణ మిత్రులుగా కోరుతున్నాం. స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ 2020 నివేదిక కూడా చెప్పింది.